నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కరోనా వచ్చినప్పుడు ఎవరికైతే వచ్చిందో వారికి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాడినటువంటి మందులు స్టెరాయిడ్స్ కానీ ఇతరత్ర మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అలాగే కరోనా రాకుండా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఎవరు చెప్పారు? ఆ వ్యాక్సిన్లు ఎవరైతే తయారు చేశారో ఆ కంపెనీలే డిక్లేర్ చేసినాయి. మనం అనేక వార్తల్లోనూ టీవీల్లోనూ పేపర్లోనూ చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. ఎంతోమంది కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల హార్ట్ అటాక్తోనూ మరణిస్తున్నారు. అనేక మంది చెప్తున్నాం. రీసెంట్గా నిన్న జరిగింది, మన చిరంజీవి గారి మాజీ చిన్న అల్లుడు లంగ్స్ ఎఫెక్ట్ వల్ల కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి మరణించాడు ఆయన. అంటే మరి కరోనా సైడ్ ఎఫెక్ట్ రాకుండా మరొక మెడిసిన్ వచ్చే వరకు మనం ఏం చేయాలి? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అంటే హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మనం వాకింగ్ చేయాలి, ఖచ్చితంగా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే యోగాసనాలు వేయాలి. ఏదో ఒక ఎక్సర్సైజ్ అయితే చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అది ఉదయం పూట మాత్రమే చేయాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ హార్ట్ అటాక్ రావడానికి, సైడ్ ఎఫెక్ట్ రావడానికి ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల కానీ, కరోనా రావటం వల్ల కానీ, ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే లంగ్స్ నుంచి వస్తుందన్నమాట. లంగ్స్ స్ట్రెంత్గా ఉండాలి. లంగ్స్ కనుక పర్ఫెక్ట్గా పనిచేసినట్లయితే అప్పుడు మనకి కరోనా వల్ల, ఈ వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది చాలా చిన్న ఎక్సర్సైజ్ కాబట్టి దయచేసి అందరూ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి. మీరు వాకింగ్ చేసినా, ఎక్సర్సైజ్లు చేసినా, యోగాసనాలు వేసినా ఈ లంగ్స్ సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చేయండి. లంగ్స్ ఎక్సర్సైజ్ చాలా సులభం. ఇది రోజుకి 10 సార్లు ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు కూర్చొని చేయండి. ఏమీ తినకుండా ఉన్నప్పుడు ఎంప్టీ స్టమక్తో చేయండి, సరిపోతుంది. దీనికంటే టైం ఏం లేదు. అలా చేసినట్లయితే లంగ్స్ మన గాలి పీల్చుకున్నప్పుడు ఇలా బెలూన్లా పైకి వస్తుంది. గాలి వదిలినప్పుడు గాలి తీసిన బెలూన్ లాగా అయిపోతుంది. అది దాని యొక్క సహజ లక్షణం పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ పీల్చుకుని మన హార్ట్ అటాక్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మన బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది. తద్వారా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్, అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడు ఈ కరోనా వ్యాక్సిన్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, నా రిక్వెస్ట్, నేను చూపించేటువంటి లంగ్స్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు 10 సార్లు చేయండి. స్లోగా చేయాలి, గాలి పీల్చుకోవాలి. ముక్కు ద్వారా గాలి పీల్చుకుని స్లోగా, పొట్ట మాత్రం పైకి రాకూడదు, ఇలాగా పొట్టలోకి వెళ్ళకూడదు. ఓన్లీ లంగ్స్లోకి మాత్రమే పీల్చాలి. లంగ్స్లోకి పీల్చాలంటే లంగ్స్ ఇక్కడ ఉంటాయి కదా, మీరు గట్టిగా బాగా పీల్చి ఎంత లోనకైతే గాలి పీల్చుకుంటారో అంత గాలి పీల్చుకున్న తర్వాత ఆఫ్ చేయాలి. మళ్ళీ బయటికి వెంటనే వదలొద్దు. అది మీరు హాఫ్ మినిట్ ఉండొచ్చు, 45 సెకండ్స్ ఉండొచ్చు, 1 మినిట్, మీ కెపాసిటీని బట్టి. అలా హోల్డ్ చేసి కొంతసేపు ఉండి మళ్ళీ స్లోగా వదలాలి. వదిలిన తర్వాత మళ్ళీ పీల్చుకోవాలి, మళ్ళీ వదలాలి. అలా 10 టైమ్స్ చేసినట్లయితే లంగ్స్ పర్ఫెక్ట్గా ఉండి హార్ట్ అటాక్ రాకుండా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే ఏకైక ఎక్సర్సైజు లంగ్స్ ఎక్సర్సైజు. మీరు చేయండి, మీకు స్పష్టంగా కనపడుతుంది. మీకు ఆయాసం వస్తుంది, ఒక ఫ్లోర్ ఎక్కాలంటే ఆయాసం వస్తుంది, అంటే దమ్ము ఆయాసం అంటాం కదా. ఆయాసం కూడా రాకుండా ఉండాలంటే ఎన్ని ఎక్సర్సైజులు చేసినా ఆయాసం వస్తుంది. అది రాకుండా ఉండాలంటే మన లంగ్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తే ఆయాసం కూడా రాదు. చూడండి, ఎలాగో సాధారణంగా ఏంటంటే పద్మాసనం వేసుకోవాలి. ఇది పద్మాసనం అంటే ఇలాగ వేసుకోవాలి. ఇలాగ అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఈ పద్మాసనం తీసేసి మీరు ఎలా కూర్చుంటే అలా కూర్చోండి. ఫ్రీగా ఎలా కూర్చుంటే అలా ఇలాగ చేద్దాం. చేతులు ఇలా పెట్టాలి. యోగ ముద్ర. ముక్కు ద్వారా గాలిని పీల్చాలి స్లోగా. స్లోగా వదిలిపెట్టాను. అంటే పీల్చుకున్నాను గాలి,
హోల్డ్ చేసాను, ఆపాను, బయటకు వదలకుండా. తర్వాత కొంతసేపు అంటే వదిలాను. ఇప్పుడు మళ్ళీ పీల్చుకుంటున్నాం. ఇక్కడ కాదు, గుండెల దగ్గర ఉండేటువంటి లంగ్స్కి మాత్రమే వెళ్ళాలి. ఇది మళ్ళీ రెండోసారి. ఓకే, మళ్ళీ వదిలాను, స్లోగా వదిలాను. మళ్ళీ ఇంకోసారి, మూడోసారి చూద్దాం. గాలి స్లోగా పీల్చుకోండి. ఇక్కడ తెలుస్తుంది, గాలి పీల్చుకున్నప్పుడు ఇక్కడ బిగబట్టినట్టుగా టైట్ అవుతుంది. పీల్చుకుని ఇలా హోల్డ్ చేయాలి, వదలకూడదు. తర్వాత స్లోగా వదలాలి. అలా చేసినట్లయితే లంగ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇలాగే కూర్చుని రెండవది ఏం చేయాలంటే ముక్కు ద్వారా స్పీడ్గా పీల్చుకుని ముక్కు ద్వారా స్పీడ్గా వదలాలి. పొట్ట దగ్గరికి వెళ్ళకూడదు, ఓన్లీ లంగ్స్ వరకే. పొట్ట దాకా అనకూడదు అని పొట్ట కదలకూడదు. ఇలాగా ఓన్లీ పొట్ట కదలకుండా, స్టమక్ కదలకుండా లంగ్స్ మాత్రమే పీల్చాలి. చూడండి. అలా గాలి పీల్చుకుని ఫాస్ట్గా పీల్చుకోవడం వదలటం, పీల్చుకోవటం వదలటం, పీల్చుకోవటం వదలటం. అలా చేసినట్లయితే లంగ్స్కి బాగా ఎక్సర్సైజ్ అయ్యి మనం ఆరోగ్యంగా ఉంటాం. హార్ట్కి కూడా ఆక్సిజన్ బాగా అందుతుంది. అప్పుడు హార్ట్ మనకి బాగా పనిచేస్తుంది. మనం ఆ రోజంతా హెల్తీగా ఉంటాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్.